అయితే మొన్న వాండా తుఫాన్ వచ్చిన తర్వాత చాలా మటుకి ఏ తుఫాన్ వచ్చినా ఏ వర్షం వచ్చినా భూపేసిన అంతా నిండిపోద్ది. అటు వెళ్ళం ఇటు వెళ్ళం బాగా వర్షాలు ఇళ్లలో కూడా నీరు వచ్చేస్తుంది. ఏమి తెచ్చుకునే పరిస్థితిలో ఉంటాం. అటువంటి పరిస్థితి మొన్న తుఫాన్ అయితే 5 రోజులు ఎలాగా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా వర్షంలా పడుతూనే ఉంది. మా అన్ని రేకులు ఇల్లులు కారిపోయాయి. ఆ ఇల్లు కారిపోయిన ఇళ్లలోనే ఉన్నాం తప్ప బయటకు రాలేకపోయాం. ఒకళ్ళొకళ్ళు మొఖం చూసుకోలేకపోయాం, ఒక టీ తెచ్చుకోలేకపోయాం, ఏం తెచ్చుకొని తినలేకపోయాం. 5 రోజులు చాలా నరకయాత్ర పడ్డాం. ఏ నాయకులు కూడా రాలేదు, ఎవరు కూడా రాలేదు. ఫోన్ చేద్దామన్నా ఫోన్లు కూడా చేసినా సరే ఎవరైనా వస్తారేమో అనుకోని అంటే నాయకులు ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎవరు రాలేదు. అలాగే ఇళ్లలో కూర్చున్నాం. అయితే మంజు అయితే ఒక రోజు వచ్చి నీటిలో నేను మంచం మీద కూర్చున్నాను. మంజు వచ్చి పలకరించింది, ఏమమ్మా ఏడ్చేస్తాం అంటే కూర్చునంటే అయ్యో నీరంతా నిండిపోయింది అనేసి ఫోటో తీసింది. ఫోటో తీసి చూసినా సరే ఎవరు కూడా రాలేదు. అలాగే బాధపడ్డాం. 5 రోజులు కూడా ఎక్కడ తెరుపు లేకుండా వర్షం, అటు నీరు ఇటు నీరు, ఇదంతా నీరు అల్లే అన్నీ నిండిపోయాయి. అంతలోకి కృష్ణవేణి వచ్చారు ఒక రోజు. ఆ అమ్మాయి వస్తుందని మేము అనుకోలేదు అసలు. కృష్ణవేణి వచ్చి అమ్మాయి ఎలా ఉన్నారమ్మా అనేసి అంటే నాకు ఎంతో బాధ అనిపించి దుఃఖం వచ్చింది. పలకరించడం లేరు అనుకున్నాను. కృష్ణవేణి వచ్చి పలకరించింది కూతురులాగాని. నేను ఎంతో బాధపడి సంతోషించాను కూడా. అమ్మాయి ఇలాగుంది పరిస్థితి అంటే అయ్యో కారిపోతున్నాం ఇల్లు ఎలాగున్నాం అంటే అమ్మాయి ఇలాగే ఉన్నాం, ఇల్లు కారిపోతుంది, నీరంతా వచ్చేసింది, ఏ ఆధారం లేదు, ఏ దిక్కు లేకుండా ఎలాగున్నాం అంటే చాలా బాధపడే అమ్మాయి. అమ్మమ్మ సార్లకి చెప్తానులేమ్మ మీ గురించి, సమ్మేరే కదా బేగ నిండిపోద్ది, ఇక్కడ ఎలా ఉంటున్నారంటే 50 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం బాబు. అసలు ఇంత కొద్ది నీరు వచ్చినా వాటర్ వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాం, దోమలతో పడలేకపోతున్నాం. ఇవి చలిలోని మంచులోని ఎక్కడికి వెళ్ళాలని ఏం చేయాలని ఇటు నీరు ఎక్కడికి కదలం, ఇళ్లలోనే ఉంటాం అంతే. అందరూ కృష్ణవేణి గారు వచ్చేసి మాట్లాడిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. వెళ్ళిపోయి సార్లు చెప్తే మరి ఒకసారి సార్ వచ్చి మీటింగ్ పెట్టారు. మాకైతే తరపలు వేసుకోవడానికి రేట్ల మీద తరపలు ఇచ్చారు, దోమలు చక్రాలు ఇచ్చారు, దోమలు ఇల్లు ఉంటే దోమలు పెట్టుకోవడానికి ఇచ్చారు, తర్వాత కప్పుకోవడం దుప్పట్లు ఇచ్చారు. మాకు అయ్యే సంతోషం అయిపోయింది. మాకు చాలా సంతోషం. అయ్యి కూడా ఇచ్చిన లేరు ఎవరును. దేవుడు నిజంగా ఆ సంస్థకి చాలా వందనాలు. వాళ్ళందరూ మాకు ఎంతో సేవ చేస్తారు. అలాగ వస్తారని మేము అనుకోలేదు. సార్ కూడా మాకు వచ్చి మంచి మాటలు చెప్పారు. మొక్కలు పెంచడానికి, మొక్కల గురించి ఆక్సిజన్ వస్తుంది, మీకు ఆరోగ్యం ఉంటుంది అనేసి సార్ కూడా ఎన్నో మంచి మాటలు చెప్పారు. మాకు చాలా ఇష్టమైంది.